అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకు నువ్వు పదే పదే చెప్తావు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని కొంతమందికి విసుగు కూడా రావచ్చండి. నేను కాదనలేదు. ఒక తండ్రి తన బిడ్డలకి ప్రతినిత్యం చెప్తాడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. ఒక అన్న తన చెల్లెళ్ళకి ప్రతినిత్యం చెప్తాడు, అమ్మ మీరు జర్నీలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, కాలేజీకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, పరాయి వ్యక్తులు తారసపడ్డప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రజలను ఉద్దేశించి చెప్తాడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. నేను కూడా మీ బిడ్డలాగనో, మీ అన్నలాగనో, మీ తమ్ముడులాగనో మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరు గత 2 రోజులుగా చూసుంటారు, పెట్రోల్ బంకులు లేవు, స్టాక్ లేదు, మొత్తం గందరగోళం అయిపోయింది. ఎక్కడెక్కడోళ్ళు వచ్చేసి పెట్రోల్ బంకుల మీద పడిపోయారు. అసలు ఇలాంటి వార్త ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ సంక్షోభం అయితే ఉంది, పాక్షికంగా ఉంది, పూర్తిగా లేదు. మొన్న తెలంగాణలో వచ్చింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి పరిస్థితి రాలా. మరి ఎందుకో పొరపాటుగానో లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఇలాంటి అబద్ధపు ప్రచారాల వలనో ప్రజలు ప్యానిక్ అయిపోయేసి ఒక 5 లీటర్లు కావాల్సిన వాళ్ళు పోయి ఒక 100 లీటర్లకు వెళ్ళిపోయారు. దానివల్ల పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయింది. సరైన సమయానికి అక్కడికి మళ్ళా రీఫిల్ చేసుకోలేకపోయారు. పైగా ఇంతకుముందు అయితే క్రెడిట్ ఉండేది, ఇప్పుడు క్రెడిట్ లేదు, డబ్బులు కట్టందే స్టాక్ రాదు. మధ్యలో ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం ఎప్పుడైతే వచ్చిందో అందులో 4th సాటర్డే అది ఒకటి తగులుకుంది మధ్యలో. ఇట్లాంటి విషయాలతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అనేది ఇబ్బంది కావటం, దానివల్ల స్టాక్ సకాలంలో రాకపోవడం వల్ల ఆదివారం సోమవారం మధ్యాహ్నం వరకు చాలా మటుకు పెట్రోల్ బంకులు అయితే స్టాక్ కనపడలా. దీంతో కొంతమంది ప్రభుత్వం మీద విరుచుకుపడటమే. విజనరీ సీఎం అన్నారు, కనీసం పెట్రోల్ కూడా సప్లై చేయలేనివాడు ఈయనే ముఖ్యమంత్రి. ఇలా చాలామంది చాలా రకాలుగా నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైనటువంటి కామెంట్స్. వీళ్ళు ఎవరు ఏంటి అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీకు అందరికి తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్తాను, అవకాశం ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాద తెగ తయారై ఉంది. కనీసం ఈ ప్రాంతం అంటే ఇష్టం లేదు, ఈ ప్రజలంటే ఇష్టం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రం మల మాడిపోతూ ఉండాలి, ప్రజలు ఆర్తనాదాలతో అలమటించాలి. ఇది వీళ్ళ టార్గెట్. వీళ్ళందరూ ఎవరంటే ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక పోస్ట్ పెడతారు, దాన్ని లక్షల్లో షేర్ చేస్తారు. వాడు ఎవడు ఇలాంటి పోస్ట్ పెట్టింది అని మన పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళంతా నాన్ లోకల్ పర్సన్స్, చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. కేవలం ఈరోజు ఒక పెట్రోల్ సంక్షోభానికి సంబంధించే ఒక 2 రోజులు ఇబ్బంది పడ్డారేమో, మునుముందు చాలా వస్తాయండి. మీరు ఊహించినటువంటి సమస్యలు మేము ఎందుకు తీసుకొని వస్తారు, క్రియేట్ చేస్తారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు. అమరావతిలో తగలబడిపోతుందంటారు, అమరావతి మునిగిపోతుందంటారు, పోలవరం కొట్టుకోబోతుందంటారు, విశాఖపట్నంలో బోట్లు మునిగిపోయినాయి అంటారు. ఎవరన్నా కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యక్తిగత ఘర్షణలు ఏదన్నా జరిగితే అవి ఒక పార్టీకి అంటగట్టేస్తారు. ఎవడన్నా ఒక ప్రేమికుడు ఒక అమాయకురాలను మోసం చేస్తే దాన్ని అత్యాచారం కింద కన్వర్ట్ చేసి ఆ వ్యక్తిని ఒక పార్టీకి తీసుకెళ్ళి చాలా రకాలైనటువంటి ప్రచారాలు చేస్తారు. ఎక్కడన్నా రోడ్లు కొట్టుకోపోయి ఉంటే ఆ రోడ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుపోయిన రోడ్లుగానే చూపిస్తారు. ఎక్కడన్నా మురికి నీళ్ళు వస్తుంటే ఇవి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయని చెప్తారు. ఎక్కడన్నా వ్యాధులు ప్రబలుతూ ఉంటే ఆ వీడియోలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్తారు. చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారండి. 2019లో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తేనే ప్రజలు నమ్మేశారు గుడ్డిగా. అమరావతిలో ఇటుక పెట్టలేదంటే నిజమే కావాలి, అక్కడ ఏం జరగలేదేమో అనుకున్నారు.
పోలవరంలో అసలు అడుగు ముందుకు కదలలేదు, అదంతా అవినీతిమయం అంటే నిజమేనేమో అవినీతి చేస్తున్నారేమో అనుకున్నారు. 6 లక్షల కోట్లో 7 లక్షల కోట్లో అక్రమాలకు పాల్పడ్డారంటే దాన్ని కూడా నమ్మేశారు. పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారంటే దాన్ని నమ్మారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటే దాన్ని నమ్మారు. అనేక రకాలుగా 2019 ఎన్నికల్లో మీరు ఘోరంగా మోసపోయి 5 ఏళ్ల పాటు అష్ట కష్టాలు పడ్డారు. అది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం ఈ పెట్రోల్ సంక్షోభమనే కాదు, చాలా విచిత్రమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిరోజు జరగద్ది. ఒక్క అవకాశం ఉంటే వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని భారతదేశ మ్యాప్లో కూడా లేకుండా చేస్తారు. అంత కష్టం ఉన్నారండి వీళ్ళు. నేను అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి విషయాన్ని కూడా ఒక్కటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ చెప్పా, ఆరోగ్యశ్రీ లేదని చెప్తారు, 108 లేదని చెప్తారు. ఆరోగ్యశ్రీ లేదనుకొని పాపం పేదవాడు ఏం చేస్తాడు, లక్షలకు లక్షలు 10 రూపాయలకో 20 రూపాయలకో వడ్డీకి తీసుకొని ఏదన్నా హాస్పిటల్లో అప్రోచ్ అవుతాడు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యాధికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంది, దాదాపుగా కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం అనే విషయం తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. ఇలాంటి సంఘటనలు నేను ఈ 2 సంవత్సరాల్లో చాలా చూసున్నానండి. కొంతమందిని అయితే బెదిరిస్తున్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే పెడుతున్నారంట మెసేజ్లు, నిన్ను లేపేస్తామని. మంత్రులు కొంతమంది పెడుతున్నారంట, నిన్ను లేపేస్తామని. అంతెందుకండి, రోజుకి నాకు 10 మెసేజ్లు వస్తాయి, నిన్ను లేపేస్తున్నాం, నిన్ను ట్రాక్ చేస్తున్నాం, ఈరోజు రేపు నిన్ను లేపేస్తామని. సరే లేపేస్తే లేపేనండి, కానీ ఒక్కటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నాలాంటి వాళ్ళు ఈరోజు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నారంటే మా ప్రాణాలు పణంగా పెట్టి మీ ముందు మాట్లాడుతున్నాం. అది దయచేసి అర్థం చేసుకోండి. మీరు మంచిగా ఉండాలి, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి, మీరందరూ బాగుండి రాష్ట్రం బాగుంటే నాలాంటి వాడికి చాలా సంతోషం అండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎలాంటి స్వార్థపూరిత రాజకీయం లేనే లేదు. ఇక మీదట చాలా వస్తాయి, మళ్ళీ చెప్తున్నాను. వీటన్నిటిని దయచేసి నమ్మొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.